జూబ్లీస్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అన్న. నవీనన్న నవీనన్నది ఇక్కడ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నవీనన్న గెలుస్తుండు. దాదాపు ఒక 50,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుపు ఎప్పుడూ డిక్లేర్ అయిపోయింది. అండ్ మన ఎక్కువ ఓటింగ్ కోసం మెజార్టీ కోసమే ప్రయత్నం జరుగుతూ ఉందన్న. నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వెళ్ళిన? కాంగ్రెస్కి గత 2 సంవత్సరాలలో కొద్దిగా నెగిటివిటీ వచ్చింది కదా. నెగిటివిటీ ఎక్కడ రాలేదన్న, నెగిటివ్ ఎక్కడ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో అరాచకాలు దళిత బంధు అని ఇంకోటని అనేకమైన హామీలు ఇచ్చారు. 100 హామీలు ఇచ్చారు, ఏ నిలబెడతారు. దళిత ముఖ్యమంత్రి అని, దళిత బంధు అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, బీసీ బంధు అని అనేకం చెప్పారు. ఏ ఒక్కటి కాలేదు. కాంగ్రెస్ పార్టీ 18 నెలలు 20 నెలలు అవుతుంది, వచ్చారు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ కంప్లీట్గా ఖచ్చితంగా దాదాపు 6 గ్యారంటీలు ఇస్తే 6 గ్యారంటీలు ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి దాదాపు చేసుకుంటూ వస్తూనే ఉండరు.